నేను ఒక దైవజనుడిగా పలా వ్యక్తితో చెప్తున్నాను, రేపు ఇలా దేవుడు కార్యం చేస్తాడు, రేపు కార్యం చేస్తాడు అని చెప్తున్నాను. పక్కనోడు అంటున్నాడు, దేవుడు కిటికీలు తెరిచినా కూడా జరగదు అంటున్నాడు. కూర్చున్న మీరు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఏదో ఆకాశం తెరగబడిపోతే ఆ రోజు మన్నా కురిపించాడు దేవుడు, అలా మన్నా కురిపించేస్తాడు, ఏదో మొత్తానికి అయిపోద్ది అని అనుకుంటాం. కానీ మనిషి ఎన్నడూను తన తలంపులలో లేని కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఎవరు ఊహించిన వారిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఆయన ఎవరిని వాడుకున్నాడు? 4 కుష్ఠరోగులు ఉండగా, గట్టిగా చెప్పాలి, అసలు ఎవరిని అనుకుంటారా వీళ్ళు వాడుకుంటారండి? ఎవరైనా కంటిలో వాళ్ళు విలువ ఉన్నవారా? ఈ రోజు నేను అంటాను, దేవుడు ఎన్నిక లేని వారిని, ఊహించని అనేక మందిని తన అద్భుతాల కోసం దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మనము ఊహించిన వారిని దేవుడు వాడుకుంటాడు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఎందుకు ఎక్కడ కూర్చున్న అపనమ్మకంతో సచ్చే కన్నా నమ్మకంతో పోయి చేద్దాం. సత్య చచ్చామని నమ్ముతూ చచ్చిపోదాం అంటున్నారు. బాగుంది కదా, నమ్ముతూ చచ్చిపోదాం. ఇది దీనికంటే అది బెటరు.